ప్రతిస్పందించడం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారి 4వ విధ్వంస కార్యక్రమానికి ప్రభుత్వం అడ్డుకొట్టింది. సత్తెనపల్లిలో రేపు తలపెట్టిన ఆయన కార్యక్రమానికి అనుమతి మేము ఇవ్వబోము పోలీసులు చెప్పారు. కొన్నేవో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయట, అవి ఇస్తే పరిశీలిస్తామని. సార్ మీరు అంటే కొన్ని డెరిగేటరీ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాం అనవసరంగా, మీకు తెలియకుండానో. వాళ్ళు అంటున్నదండి, వాళ్ళు అంటున్న మాట అండి. మీకు కొన్ని 15,000 మంది సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కాలకే సైన్యాన్ని ఎంబడబెట్టుకొని తీసుకొస్తున్నారు, ప్రతి చోట విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ టేక్ గుంటూరు మిర్చియాడ్లో జరిగింది అదే, అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగింది అదే, ప్రకాశం జిల్లా పొదిలిలో కూడా జరిగింది అదే. డీజీపీని పిలిచి రివ్యూ చేయించుకొని మాట్లాడారండి. చిన్న విషయం అది. 15,000 మంది అసాంఘిక శక్తులను ఎంబడేసుకుని తిరగటం ఎవరైనా చిన్న విషయమా అని అడుగుతున్నాను. ఇప్పుడు పార్టీ సానుభూతి పరులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు మీరు చెప్పినట్టు ఎవరు ఈ పార్టీ వాళ్ళు కాకపోతే ఎవరైనా ఏది పడితే ఆపాదించి మాట్లాడతాం అంటే ఎంతవరకు సమంజసం? గౌరవ డీజీపీ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడుకున్నారంటే మనం ఇస్తున్న పోలీస్ ప్రొటెక్షన్ అక్కడికి వచ్చి జనాలకి చాలట్లేదన్న కోణంలో ఎందుకు ఆలోచించారు మీరు? ఆల్రెడీ ఆ భౌగోళికాలు ఉన్నాయి, ఆ విధంగా ఆలోచించి ప్రజలకు చెప్పడానికి. అట్లీస్ట్ మీలటోళ్ళని చెప్పండి ఒక మంచి మాట. అవునండి, అంటుంది ఇప్పుడు కాలకాయలు ఏదో సినిమాల్లో ఉన్న వాళ్ళగా పోర్ట్రేట్ చేస్తుంటే, ఇప్పుడు ఒక మాబ్ అన్నది వచ్చినప్పుడు పోలీస్ నియంత్రణ ఉంటే ఎలా ఉంటారు, పోలీస్ నియంత్రణ లేకపోతే ఎలా ఉంటారో సార్ తెలుసుకోమనండి. ఇప్పుడు నేను అంటుంది ఒక వ్యక్తిని, సినిమా హీరోయే పవన్ కళ్యాణ్ గారికి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా ఆయన జనరల్లో కుదలండి, ఎలా ప్రతిస్పందిస్తారు ప్రజలు? ఎవరు కంట్రోల్ చేయగలరా? అలా కంట్రోల్ చేయలేని నిస్సహాయ స్థితికి పోలీసులు పడుతున్న ఆవేదనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడొచ్చారేమో డీజీపీ గారిని. ఏమంటే లా అండ్ ఆర్డర్ డిటీరేట్ అయిపోయిందని వార్ ఫుడ్ బేస్ మీద పిలిపించి మాట్లాడారు, మీరు ఆ రోజు గమనించలేదు? అదే సార్, లా అండ్ ఆర్డర్ అంత డిటీరేట్ అవ్వడానికి గౌరవ పోలీసులు ఉన్న స్ట్రెంత్ కన్నా ఇంకొంచెం స్ట్రెంత్ పెంచుకోండి. ఆయన దగ్గరికి యూ కెనాట్ ఈవెన్ మెజర్ ఎంతమంది ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారు ఆయన దగ్గర. మిర్చి రైతుల పరామర్శ, పొగాకు రైతుల పరామర్శ, లేకపోతే అనంతపురం జిల్లా రాప్తాడులో ఒక బాధిత కుటుంబం పరామర్శ. మీరు పరామర్శలకు వెళ్ళారా, ర్యాలీలు చేయడానికి వెళ్ళారా? సార్ పరామర్శ అని వాళ్ళు అడుగుతున్నారండి. నేను అంటుంది అదే సార్, పరామర్శలకు వెళ్ళినప్పుడు ఆ జనాల మధ్యలో వచ్చినప్పుడు, బయటకు వస్తున్నప్పుడు ర్యాలీగా కాకుండా వెనకాల వస్తున్నట్టు ఎవరేం చేస్తారు? ర్యాలీ చేయొద్దని కదా ప్రభుత్వం. అంటే ఏం చేయాలి? నేనేమన్నా పాతాల భైరవి సినిమాలో పాదాలకు ఏమైనా లేని రచుకుని గాల్లోకి ఎగిరిపోయి ఆయన తాడేపల్లి ఇంట్లోకి వచ్చేయగలుగుతాడు ఎవడన్నా? 50 మంది ఏం సార్ ఇది? తీసుకుని వెళ్ళండి. 1000 మంది ఏంటి సార్? 1,000 మందిని ఎవరు ఎక్కడి నుంచి ఆయన బయలుదేరిన దగ్గర నుంచి హెలికాప్టర్ వెళ్తున్నాడు, అక్కడ సమూహాలు వస్తున్నారు, ఎవరేం చేయగలుగుతారు? ప్రజానాయకులు అంటే అలా ఉంటారు, సమూహాలు. ప్రజానాయకులకి సమూహాలే వస్తున్నాయా, తెప్పిస్తున్నారు? అది ప్రభుత్వం సందేహం సార్. నాకు తెలియకడుతాను, ప్రజానాయకులకి ప్రజల ప్రతిస్పందనని, ఓ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతిస్పందనని కనుక్కోలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వంలో అంటే మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఒక నాయకుడు యొక్క వైబ్రేషన్స్ అన్నం మెతుకు ఒకసారి పట్టుకుంటారు, రోజు అన్ని మెతుకులు పట్టుకుని చూస్తారంటే బాధాకరంగా ఉంది. మీరేమన్నారు? ఒకటి మిర్చి యార్డ్ ఇవ్వాలి, రోప్ పార్టీలు ఎక్కడున్నాయి? సరే, నేను మిర్చి యార్డ్ దగ్గరకు వద్దాము, రాప్తాడు ఒకసారి మాట్లాడదాం. రాప్తాడులో ఆయనకి ఇచ్చిన సెక్యూరిటీ చూసిన తర్వాత పరిటాల సునీతమ్మ గారు ఏం మాట్లాడారు? నాకు గట్టిగా ఎస్ఐని కూడా ఇవ్వరు, ఆయనకి 6 ఎస్ఐలు, 4 సిఐలు, 3 డిఎస్పీలు ఇచ్చారు అని అంటుంది ఆవిడ. ఏది నిజం ఇందులో? అందులో నిజం ప్రజలకు తెలుసుకోవాలి సార్. ఆవిడ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే 2+2 గన్మ్యాన్లు ఇచ్చారు లేదో ఒకసారి కనుక్కోండి. వాళ్ళ అబ్బాయికి అసలు కనీసం కార్పొరేటర్ కూడా నిలబడలేదు. ఆయన పరిటాల రవికి, ఆయనకి గన్మ్యాన్ ఇచ్చాడు లేదా కనుక్కోండి ఒకసారి. పరిటాల రవి గారి అబ్బాయి శ్రీరామ్ గారికి, ఆ బాబుకి ఒక గన్మ్యాన్ ఇచ్చాడు, ఇవ్వలేదని ఎవరిని చెప్పానండి? ఈయన ఒక మీరు అపోజిషన్. అది కాదు, జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ఇస్తున్నది ఈ ప్రభుత్వం, నాకు ఒక ఎస్ఐని కూడా. సరే, నేను అది కూడా చెప్తాను. 1200 మందిని డిప్లాయ్ చేసి 900 మందిని హైవే పికెటింగ్లోనే వాడారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారన్న దగ్గర. సబ్సిక్వెంట్గా ఉన్న 300 మందిలో ఆ గ్రామాలకి వచ్చే దగ్గర 30 మందిని హెలిప్యాడ్ దగ్గరనే ఇక్కడ డిప్లాయ్ చేస్తే ఎక్కడ ప్రొటెక్ట్ చేయగలిగారు? పొలాల్లోంచి అడ్డుగా పట్టుకొచ్చారు. ఆయన హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దటం ఏంటండి? సార్, నేను ఒక మాబ్ అన్నది ఒక ప్రవర్తన నియమావళి